కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక విచిత్రమైన పరిస్థితి. కొంతమంది వస్తున్నారు కార్లలో. పొలాలు ఏవైతే పల్లె ప్రాంతాలు, ఎస్పెషల్లీ రాజధాని ప్రాంతం గ్రామాల్లోనే కాకుండా తెనాలి, గుంటూరు ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పొలాలు ఉన్నటువంటి చోట్లకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులతో కూర్చుని మాట్లాడుతున్నారు. ఏమని, ఇప్పుడు మీది 30 లక్షలు ఉంది, మీకు 90 లక్షలకు కొంటాం మేము, లేకపోతే ₹1,00,00,000 కొంటాం, 1,20,00,000 కొంటాం, ఇదిగో మా బయ్యాన ₹1,00,000 తీసుకోండి, ఇది బయ్యాన మీ దగ్గర అట్టి పెట్టుకోండి అని ₹10 స్టాంప్ పేపర్ మీద రాయించుకుంటున్నారు. ఇది గత నెల రోజుల నుంచి సీరియస్గా నడుస్తుంది. అయితే రాయించుకుంటున్నటువంటి వాళ్ళు సాక్షి సంతకాలు కానీ, ఇటు వీళ్ళ ఆధార్ కార్డు రైతుకి ఇవ్వడం కానీ, రైతు ఆధార్ కార్డు వాళ్ళు తీసుకోవడం కానీ చేయట్లా. జస్ట్ ఒక కాగితం మీద రాయించుకుని సంతకాలు పెట్టి 1,00,000 ఇచ్చేస్తున్నాం, మీకు వస్తే 60, మీకు 90 వస్తుంది కదా, లేకపోతే 1,00,00,000 వస్తుంది కదా, లేకపోతే కనుక మీకు 1,00,000 మిగిలినట్టే కదా, దీని ద్వారా ఏ లీగల్ ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుని ₹10 నోట్ల దాని మీద రాయించుకుని వెళ్తున్నారు. ఈ ₹1,00,000 తిరిగి పక్కర్లేదని కూడా దాని మీద రాస్తున్నారు. కాబట్టి రైతులు కూడా సంతకాలు పెడుతున్నారు. దీంతో ఇప్పుడు పెద్ద ఎత్తున తెలుగుదేశం అధికారంలోకి రాబోతోంది ఇంకా అన్నటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ అయితే జనంలోకి, పల్లె ప్రాంతాలకు వెళ్ళడానికి ఈ భయానాలు కారణమవుతున్నాయి.